నేను రామతీర్థాని, కృష్ణారామాలో రామాని నేనే. న్యాయం పేరుతో జరిగిన తప్పుని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. నేను పోలీస్ ఎన్కౌంటర్ని ఖండిస్తున్నాను. ఆయన పోలీస్ డౌన్ డౌన్, ఈవిడేమో ఇక్కడ పోలీస్ జిందాబాద్. ఏంటి నాటకాలు? అమ్మా కృష్ణారాయణ గారు చెప్పండి. ఇంట్లో ఆయన మాట అన్నందుకే ఆయన వదిలేసి మీ దగ్గరకు వచ్చాను. ఈ విషయంలో నాది మీ మాటే, వెనక్కి తగ్గేదే లేదు. మనందరికి ఇష్టమైన రామ ఇలా చేశారంటే ఈ ధోరణి ఇక్కడితో ఆగదు. ఇది ఇక్కడే కట్ చేయాలి. ఈ ఆలోచన ఇక్కడే నరికేయాలి. అమ్మా, మీకు ఒక్క అవకాశం ఇస్తున్నాం. ఒకవేళ గంటలోగా ఆయన పోస్ట్ డిలీట్ చేయకపోతే వెంటనే యుద్ధం జరుగుతుంది. తాతయ్య, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? యు గోయింగ్ అగేన్స్ట్ ద వరల్డ్. ఇప్పుడు పెద్ద యుద్ధం జరగబోతుంది. ఇట్స్ గోయింగ్ టు బి అ బ్లడీ వార్. ఆ పోస్ట్ ఎందుకు పెట్టారు? మీ అభిప్రాయం చెప్పడానికి స్టేజీలు ఎక్కి అరవచ్చు. నా అభిప్రాయం చెప్పడానికి చిన్న పోస్ట్ పెట్టకూడదా? వెంటనే డిలీట్ చేయండి. అది మన జాయింట్ అకౌంట్. ఆ విషయం నువ్వు వెళ్ళడానికి ముందు ఆలోచించాలి. ఓ, అదనమాట. మిమ్మల్ని వదిలేసి వెళ్ళడం మీకు నచ్చలేదు. నువ్వు వెళ్తే నాకేంటి? అయితే ఆ పోస్ట్ నేనే డిలీట్ చేసేస్తాను. సరే, అయితే నేను ఇంకో పర్సనల్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో ఈ పోస్టింగ్ పెడతాను. మన ఇద్దరం విడిపోతాం అంటున్నారా? ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? సరే, అయితే నేను నా పర్సనల్ అకౌంట్ తయారు చేసుకుంటాను. ప్రీతి అన్నట్టుగానే మా ఇద్దరి మధ్య ఒక గొప్ప యుద్ధానికి బీజం పడింది. కృష్ణారామాలో నా పోస్ట్ కింద కృష్ణ తన అకౌంట్ నుంచి కామెంట్ పెట్టింది. నేను రామగా దానికి రిప్లై ఇచ్చాను. ఆ విధంగా మేము సోషల్ మీడియా కోర్టుకి ఎక్కాము. అక్కడ అందరూ జడ్జిలే. ముద్దాయిలిద్దరు ఆశా రేపిస్ట్ను పోలీసులు ఎన్కౌంటర్ చేయటం కరెక్టా కాదా అన్న విషయం మీద కొట్టుకొని సోషల్ మీడియా కోర్టుకి ఎక్కారు. లెట్ ద ట్రయల్ బిగిన్. విచారణ లేకుండా శిక్షించడం, అది ఏకంగా చంపేయడం మర్డర్ కిందకు వస్తుంది. ఇట్స్ ఎ బ్రూటల్ మర్డర్ బై పోలీస్. ఏ నిర్భయ నిందితులు మేపినట్టు వీళ్ళని 7 ఏళ్ల పాటు మేపుతూ కూర్చోవాలా? అసలు వీళ్ళు
ఒక్కరోజు ఎక్కువ ఎందుకు బ్రతకాలి? చూసారా, నాకు 789 లవ్వులు వస్తే నీకు ముష్టి 36 లైకులు వచ్చాయి. ఓహో, లైకుల కోసమే ఇదంతా చేస్తున్నావు అన్నమాట. వాళ్ళు బ్రతకూడదు, చంపేయాలి. కానీ ఇలా కాదు. అంటే మనం ఉంటున్నది అడవి కాదు, వేటాడుకుంటూ పోవడానికి. 100 మంది దోషులు తప్పించుకోవచ్చు, కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడడానికి వీల్లేదు. సోషల్ మీడియాలో ఆర్డర్ ఏంటి? దీని ఒక నిజం కొట్టాడుకుంటుంది. నిర్దోషుల నిస్సహాయురాలైన ఆడపిల్లని ఘోరంగా హింసించి బలాత్కారం చేసి పెట్రోల్ పోసి తగలబెట్టిన రాక్షసులు. వాళ్ళు రాక్షసులో దోషులో తేల్చడానికి మనం ఎవరం? విచారణ కోర్టులో జరగాలి, సోషల్ మీడియాలో కాదు. పోలీసులు తప్పు చేస్తే మనం దానికి వత్తాసు పలుకుతున్నాం. పలుకుతాం. పోలీస్ జిందాబాద్. చూసారా, అందరి ఆనందాన్ని చూసారా? లక్షల మంది ఆనందాన్ని వ్యతిరేకించడం మూర్ఖత్వం. కళ్ళు మూసుకుపోయినప్పుడు వివేకానికి మూర్ఖత్వానికి తేడా తెలీదు. ఏమిటండి మీ మొండితనం? పోస్ట్ డిలీట్ చేస్తారా లేదా? నా సంగతి నీకు తెలుసు. పోలీసులకి వ్యతిరేకంగా మాట్లాడితే ఊరుకుంటారా వాళ్ళు? నేను చెప్తుంది అదే, పోలీసులు ఊరుకోరని. బాయ్కాట్ రామా, బాయ్కాట్ రామా.